2 నెలల ముందు. 2 నెలల అంటే 2 నెలల తర్వాత నుంచి ప్రవర్తనలో మార్పు వచ్చింది. నా భార్య నన్ను ఎత్తుకొని దించినంత ప్రేమ చేసేది సార్ నాకు. నన్ను మా బావ చాలా నన్ను సుఖంగా కూర్చునేటి బతికిస్తున్నాడు. నా భార్య మా బావ మందు అలవాటు లేదు, మా బావకు డబ్బులు నా అకౌంట్లో వేస్తున్నా అని బాగా ఎక్కిచ్చేసింది సార్. ఎక్కిచ్చి నా గొంతుకు ఊరేసింది సార్ నా భార్య. ఎప్పటి నుంచి అంటే ప్రేమగా అప్పటి నుంచి ఉందా? 2 నెలల నుంచి? 2 నెలల నుంచి ఎక్కువ చూపించింది సార్ నా మీద. అంతకుముందు మేము మామూలుగా ఉండేది, ఎప్పుడు ఉన్నట్టు ఉండేది, కానీ 2 నెలల్లో బాగా ఎక్కువ చూపించింది. నీకు రెండో వివాహం అన్నారు అంటే అది ఎట్లా మరి? ఏమే రెండో వివాహం? అవును సార్, ఉన్నది ఫస్ట్ భార్య డెలివరీ కాక చనిపోయింది సార్. రెండో భార్య 2013లో చేసుకున్నాను సార్. రెండో భార్యనే సార్. ఆస్తి పెడితేనే పిల్లల్ని ఇస్తా అంటే ఆస్తి చేసిన సార్. అంతే సార్. అంటే నీకు ఆమెకు చాలా తేడా ఉంటుంది మరి వయసులో? ఉంటుంది సార్. మరి నేను చేసుకున్న ఆ రోజు తెలియకున్నా సార్ తేడా ఉంటే మరి ఒప్పుకోవద్దు కదా సార్. నేను చేసుకోనని చెప్తే నేను ఆమెను బతుకులాడుతుంటున్నా సార్. బతుకులాడకపోతే వేరే అమ్మాయిని చూసుకుందు. ఆ రోజు ఇచ్చిన నేను ఆస్తి ఇస్తున్నాన్ని నాకు ఇచ్చారు. ఈరోజు నువ్వు చిన్నగా అయినావు పెద్దగా అయినావు అంటే నన్ను వదిలేసి నా పిల్లలు వదిలేసి వెళ్ళిపోయేది ఉన్నది. నేనేం చేస్తాను సార్ దానికి? మీరు ఆస్తి ఇప్పుడు నా పిల్లలు వదిలేసి నాకు వెళ్ళిపోయినా నేను బతుకుతుంటి, నా పిల్లలు చూసుకొని బతుకుతుంటి. నేను ఎవరి కోసం బ్రతకాలి ఇప్పుడు? మీరే న్యాయం చేయండి సార్ నాకు. మీరు ఎట్లయినా న్యాయం చేయండి. పిల్లలు ఎట్లుండేది మీతోటి? పిల్లలు నాతో మంచిగా ఉండేది సార్. నన్ను చూస్తేనే మా పిల్లలు బయట ఉండేటోళ్ళు అయినా కానీ ఇంట్లో పోయి డిసిప్లిన్గా ఉండేది. పోయి కాలేజీ కడుకొని బుక్కులు పట్టేది నన్ను చూస్తేనే. చదువు ముఖ్యం నాన్న, బయట ఈరోజు కాకపోతే రేపు ఆడుకుంటావు కానీ చదువు ముఖ్యం అని చెప్పేది నా పిల్లలకు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ చదువు మంచిగా చదివేది. ఎక్కడ చదువుతారు? అక్కడ డార్విన్ స్కూల్ ఉన్నది. అంటే అందరు బాగా చదువుతారా పిల్లలు? ముగ్గురు? అమ్మాయి అందరికంటే ఫస్ట్ స్కూల్లోనే ఆ క్లాసులోనే ఫస్ట్. బి సెక్షన్ ఏ సెక్షన్ 2 సెక్షన్లు ఉండే, ఆ సెక్షన్లోనే ఫస్ట్ ఆమె. పిల్లల్ని ఏం చేద్దాం అనుకున్నావు? నా పిల్లలు ఒక ఆయన మా పెద్ద ఆయన మ్యాథ్స్ చేస్తే నేనే ఆశ్చర్యపోయేది సార్. నేను ఇంజనీరింగ్ చేస్తా డాడీ అనేది మా పెద్ద అబ్బాయి. మా అమ్మాయి నేను డాక్టర్ని అయితే డాడీ అనేది. నా చిన్న కొడుకు ఎప్పుడు నోరు తెరిచినా నేను పోలీస్ అనేది. ఒక క్యాప్ ఉంటే ఆ క్యాప్ పెట్టుకొని ఒక కట్టె పట్టుకొని వచ్చేది సార్ నా దానికి. నేను పోలీస్ అని వచ్చేది. ఆ సంతోషాన్ని నేను ఎట్లా మర్చిపోవాలనో ఏమో నాకేం అర్థం తెలుసు. నీ భార్య ఏమైనా చేద్దాం అనుకో, పిల్లల్ని ఏం చదివిద్దాం అనుకుంది? ఆమె మనసులో ఏమున్నదో సార్ నాకేమి డిస్కషన్ చేస్తే బాబు ప్రయోజకులను చేయాలని అంతవరకు చెప్పేది. కానీ చదువు నాయన, చదువు ముఖ్యం అని అమ్మాయి ఆమె కూడా చదువు ముఖ్యం, చదువురు అని కొట్టేది సార్. ఏ ఊకే కొడితే ఏమొస్తుంది, చదువుతారు అని నేనే గదిరిచ్చేది. అంటే 2 ఏళ్ళ నుంచి మరి టీచర్ ఉద్యోగం ఏం చేస్తుంది? బాగానే చూసుకుంటున్నాను అన్నావు కదా? అవును సార్. ఎందుకు చేస్తుంది మరి టీచర్ ఉద్యోగం? నేను ఇంట్లో ఉండలేకపోతున్నా. నేను పిల్లల స్కూల్కి వెళ్తే 4 ముక్కలు తెలుస్తాయి, నేను పిల్లలకు చెప్పడానికి అయితే కదా స్కూల్కి వెళ్తా అని అన్నది సార్. స్కూల్కి వెళ్ళింది సార్. అంతే. అంటే దీని తర్వాత మీరు అప్పుడు చనిపోయింది అని చెప్పి తెలిసిన తర్వాత మళ్ళీ కలిసినావా? ఎప్పుడు మళ్ళీ హాస్పిటల్ కలిసినావా మీ భార్యని? నేను భార్యను హాస్పిటల్కి వెళ్ళాను సార్. ఎప్పుడు పోయినా మళ్ళీ సాయంకాలం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నన్ను వదిలిచ్చేసారు. వదిలిచ్చిన తర్వాత నేను పోయాను సార్. అడిగాను ఎస్ఐ గారిని, అడిగితే వదిలేయండి మేడం, నువ్వు మా చివరి చూపు చూపించుకుంటా నేను పోయి అప్పుడు చెప్పాను, పిల్లలను చంపేసినావు కదా, నీకేం పాపం చేసినా, నేను ఏం చేసినా నన్ను చంపేది ఉండే కానీ నా పిల్లలని ఎందుకు చంపినావు, నా వంశం అంతా ఎడదిగినావు, నా ఆస్తి ఎవరికి ఇవ్వాలి, ఏంది ఇట్లా చేసినావు అని అంటే 1 అన్నది 2 అన్నది సార్. మాట్లాడలేదు. ఏమనలేదు సార్. కంటిలో నీళ్ళ చుక్క రాలేదు సార్. ఆ మహాతల్లి ఇట్లోటి తల్లులు ఉండొద్దు సార్. ఏమన్నా అంటే పొద్దున్నేమో నా పిల్లలు ఎట్లున్నారు, ఏమైంది నా పిల్లకని అడిగింది కదా, మరి ఏం అడ్జస్ట్ సార్. మొత్తం నన్ను ఎట్లా ఐస్ చేసి మొత్తం అడ్జస్ట్ పడుతుంది సార్. నన్ను చెట్టు ఎక్కిచ్చేసింది, కాటు పెట్టి ఇరగొట్టేసింది. అట్లా చేసింది సార్. మరి పొద్దున్న అట్లా చెప్పినావు, సాయంత్రం ఎట్లా చెప్తున్నావు అనలేదా? ఏం అనలేదు సార్. మాట్లాడలేదు సార్, నాతోనే మాట్లాడలేదు. నేనే ఏడ్చి బయటికి వచ్చిన. ఇక నేను నా పిల్లలు తీసుకొని పోయి దానకర్తలు చేసుకోవాలి కదా, నేనే వచ్చేసాను సార్. నీ భార్యకి ఏ శిక్ష వేయాలంటావు? నా భార్యకి ఎన్కౌంటర్ అయితే తొందరగా అయిపోతుందని నేను ఆలోచన ఉన్నది సార్. నా పిల్లలకు కూడా ఆత్మశాంతి అవుతుంది. పిల్లలు ఎంత బిలబిలలు ఆడి చనిపోయారు సార్. పిల్లలను బయటి పిల్లలను చేస్తేనే ఎంతో బాధ ఉంటుంది. కన్న పిల్లల్ని ఎట్లా చేయరు సార్? అట్లుంటి కసాయి తల్లి ఉంటెంత పోతెంత సార్. ఆడెవడొచ్చిండు, ఆడినైనా సరే ఈయనైనా సరే ఇద్దరిని ఎన్కౌంటర్ చేయాలి.
లేదు. ఇక మీ ప్రభుత్వము ప్రజలు అందరూ చేతిలో ఉన్నది. నేనేం చేస్తా సార్, నాకు న్యాయం జరగాలి, ఎటు తిరిగి నాకు న్యాయం జరగాలి. పోలీసులకు శివకుమార్ ఏం చెప్పినట్ట మరి మీకు ఏం చెప్పిన? నాకు చెప్పలేదు సార్, నేను ఒలవలేదు, నేను చెప్పలేదు సార్, నాకు ఎవరు చెప్పలేదు. మీరు శివకుమార్ ఫోటోలు ఇట్లా అవన్నీ చూసారు కదా, ఏమనిపించింది మరి? ఏమనిపిస్తుంది సార్, బాధనే ఉంటుంది. ఎవరికైనా పోతే పోయిందేమో, నేను శివకుమార్ ఎంబడి పోతున్నా అని చెప్పే అవసరం లేకుండా ఒక పేపర్ రాసి నా ఇష్టపూర్తంగా నీవు నాకు అవసరం లేదు, నీ పిల్లలు ఇష్టం, నీవి ఇష్టం అని వదిలేసి వెళ్ళిపోతే నా పిల్లలతో హాయిగా బతుకుతుంది సార్. ఇప్పుడు రేపు పొద్దున జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు తప్పైంది అని అంటుంది, అప్పుడేం చేస్తాం? తప్పైందంటే నేనేం చేస్తా సార్, నేనేం చేయాలి సార్? శిక్ష వేయించుకోపో అని చెప్తాను. దానికి రాదు కదా సార్. ఏ ముఖం పెట్టుకొని వస్తా సార్? నేను ఉంచుకుంటానా సార్? నేను జీర్ణించుకుంటానా? నేను జీర్ణించుకోలేను సార్. వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నారు? మీ అత్తగారు వాళ్ళని మాట్లాడారు మీతోటి? మాట్లాడారు. ఏమంటారు? వాళ్ళు ఏమంటారు సార్, వాళ్ళ పిల్ల వాళ్ళ ఇష్టం, వాళ్ళ మనసులో ఉన్నది నాకెట్లా తెలుస్తుంది సార్? మీతోటి ఏం మాట్లాడి? నాతోనేం మాట్లాడి మన ఇద్దరిని అన్యాయం చేసిపోయింది నాయన అని అన్నది, అంతవరకే.